హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికి ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా రుచికరంగా చేసుకోవచ్చండి. పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలండి. పిండిని ఇలా కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంతవరకు దీన్ని వేయించుకోవాలండి. పిల్లలకి ఏదైనా ఒక మంచి స్నాక్ చేసి ఇవ్వాలంటే ఇది ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు చూడండి, మంచిగా కలర్ వచ్చింది, అలాగే మంచి సువాసన కూడా వస్తుందండి. ఇలా వేయించుకోవాలి, పచ్చి స్మెల్ అస్సలు ఉండకూడదండి. గోధుమ పిండి ఇలా బాగా వేయించుకున్న తర్వాతనే స్టవ్ ఆపుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి. మనము ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకొని పైన పొట్టు అంతా తీసేసుకోవాలండి. నేను ఆల్రెడీ వేయించుకొని పొట్టు తీసి ఉంచానండి. 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో ఆ కప్పుతోనే 1 కప్పు పల్లీలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదండి. కాస్త కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. కాస్త పప్పు కనిపించేలాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా కాస్త పప్పులు లైట్గా కనిపించేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదండి, గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలండి. మీ దగ్గర ఇలాచీ పొడి లేకపోతే మీరు మిక్సీకి వేస్తారు కదండి పల్లీలు, అప్పుడు ఇలాచీ పొడి వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇదంతా కలిసేలాగా ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలాచీ పౌడర్ అలాగే పల్లీలు గోధుమ పిండి అంతా కూడా చక్కగా కలిసేలాగా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండి పల్లీలు తీసుకున్నామో ఆ కప్పు ఫుల్గా 1 కప్పు బెల్లం పొడి చేసుకొని తీసుకోవాలండి. మీకు ఇంకాస్త స్వీట్ కావాలంటే ఇంకాస్త కూడా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ 1 కప్పు ఫుల్గా తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో ఒక 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బెల్లంకి 3/4 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం కాస్త కరిగించుకుంటే సరిపోతుందండి. పాకం అయితే ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం నీళ్ళు బాగా మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మరిగేటప్పుడు సిమ్లో ఉంచుకొని మనం పొడి చేసి ఉంచుకున్నాం కదండి పల్లీల పౌడరు అలాగే గోధుమ పిండి అంతా కూడా ఇందులో వేసుకొని సిమ్లో ఉంచుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. పిండి వేసిన తర్వాత సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కాస్త ఉడుకుతుందండి పిండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, అసలు ప్యాన్ కంటుకోకుండా కూడా చక్కగా వస్తుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. త్వరగానే రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. వేడిగా ఉంది కదా కాబట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచితే సరిపోతుందండి. కాస్త వేడి పైన మనము లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చూడండి, చేతికి కూడా అస్సలు అంటుకోవట్లేదు. మీకు లడ్డూలాగా చుట్టుకోవడం ఇష్టం లేకపోతే కూడా మీరు ఏదన్నా గిన్నెకి స్క్వేర్గా ఉంటుంది కదండి, గిన్నెకు కూడా మీరు కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని వేడి పైన గిన్నెలో వేసి ఉంచేసారనుకోండి, మీరు స్క్వేర్ షేప్లో కానీ లేకపోతే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి. పీసెస్ లాగా కూడా అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా లడ్డూలాగా చుట్టేసానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా అన్నీ కూడా ఇలాగే లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఓకే అండి, సూపర్ టేస్టీగా మనకు లడ్డూలు రెడీ అయిపోయాయండి. చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తక్కువ టైంలో చాలా రుచికరమైన లడ్డు అండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం గోధుమ పిండి బెల్లము అలాగే పల్లీలు వేసాం కాబట్టి హెల్త్ కూడా 100% మంచిదండి. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత అస్సలు మిస్ చేయకండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టిన తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.